ఆ కోరికలను నెరవేర్చేది దేవుడు. ఎవరంటే మన దేవుడు. అంశం ఏదంటే కోరికలను నెరవేర్చేది మన దేవుడు. ఎలా కోరికలు నెరవేర్చాడంటే, మొట్టమొదటిగా దేవుడు తన కోరిక నెరవేర్చుకున్నాడు. ఎలా అంటే, ఆదాము ఒంటరిగా ఉండకూడదు, ఒక జంటను చెయ్యాలి అని తండ్రి అయిన దేవుడు ఆదిలో మరి తన కోరికను నెరవేర్చుకున్నాడు. నెంబర్ 2, వేరే వేరే గ్రామాల్లో పుట్టినటువంటి స్త్రీలను పురుషులను ఏర్పరచటానికి వారి తల్లిదండ్రుల యొక్క కోరికలను నెరవేర్చువాడు దేవుడు. అందుకే 145వ కీర్తన 19వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. మరొకసారి, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారి మొర ఆలకించి వారిని రక్షించును. వెరీ గుడ్, మంచి మాట. మత్తయ్య గారి కుమార్తెను, తర్వాత వాళ్ళ పెళ్లి కుమారుని వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు? రాజా. రాజు వాళ్ళ యొక్క కోరికను దేవుడు నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడంటే, నాన్న రాహులకు భార్య కావాలి, మణికుమారి గారికి భర్త కావాలి. ఇది వాళ్ళ యొక్క కోరిక. దేవుడు వారి కోరికలను ఏం చేశాడంటే నెరవేర్చాడు. ఇప్పుడు చాలామంది ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు, వారి కోరికలు కూడా నెరవేర్చేది దేవుడే. పెళ్ళైన తర్వాత కోరికలు ఏంటంటే మంచి కుమారులు పుట్టాలి, లేదా కుమార్తెలు పుట్టాలి. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఉన్న కోరిక ఏంటంటే మంచి అల్లుడు రావాలి, మంచి కోడలు రావాలి. ఇవన్నీ కూడా నెరవేర్చేది దేవుడు. తన యందు భయభక్తులు గల వారి పట్ల దేవుడు నెరవేర్చేది. 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 17వ వచనం, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. మంచి మాట. క్రియ అనగా పని. ఆదిలో ఆదాము అవ్వలను తన పని ద్వారా చేసి ఆ పనిని ఆశీర్వదించి వారిని జంటగా చేసి ప్రపంచాన్ని నిండించాడు. ఇప్పుడు జతపరచబడుతున్నటువంటి రహులు మణికుమారి యొక్క తర్వాత వాళ్ళ యొక్క కోరిక కూడా ఏదంటే బిడ్డనో లేకపోతే కుమారుడో దేవుని ద్వారా సంపాదించుకున్నాలనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది. ఆ కోరిక కూడా నెరవేర్చువాడు దేవుడు. ఎందుకంటే గర్భఫలం ఇచ్చేది ఎవరు చెప్పండి? చెప్పండి, గర్భఫలం ఇచ్చేది ఎవరు? యెహోవా. మంచి మాట, చాలా బాగా చెప్తున్నారు, మీకు చాలా థ్యాంక్స్. చూడండి, కీర్తనలు 31వ కీర్తన 19వ వచనం చదువునానా? 19వ వచనం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంత చక్కటి మాట అండి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. వెరీ గుడ్. వాళ్ళకిద్దరికి దేవుడు మేలు దాచాడు. ఎలా మేలు దాచాడంటే, మనం ఇందమా, రహుల్ గారికి మణికుమారికి రహుల్ గారిని వారిద్దరిని దాచారు. ఈనాడు వాళ్ళిద్దరు ఒకటైతారని ఎవరికి తెలియదు. దాచబడినటువంటి మేలు కదా, చాలా మేలు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే నాన్న సామెతల గ్రంథము చూడండి, సామెతల గ్రంథము 18వ వచనం చూడండి. 18వ వచనం, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. వెరీ గుడ్. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. మంచి మాట అండి. మేలు దాచించాడు. ఏ మేలు అంటే చక్కని భార్యను, చక్కని భర్తను. ఒకరికొకరికి ఆ దాచడం అనేది దేవుని ఆ దాచిన మేలు ఇప్పుడు మనం చూస్తున్నాం. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటారు? ఎవరికైనా అలాంటి కోరికలు ఉన్నాయా? పెళ్ళి కాకముందే నా భర్త బీడీలు తాగని వాడై ఉండాలి, నా భర్త సారాయి తాగని వాడై ఉండాలి, నా భర్త మంచి గాయకుడు అయి ఉండాలి, నా భర్త మంచి పరిశుద్ధుడై ఉండాలి అని కోరుకునే స్త్రీలు చాలామంది అండి. నా భర్త తాగుబోతై ఉండాలని కానీ, నా భర్త బీడీలు తాగాలని కానీ, నా భర్త రకరకాలుగా అల్లరి తిరగాలనే స్త్రీలకు ఎవ్వరి కోరికలు ఉండవు.
ఎలాంటి భార్య ఉండాలని కోరుకుంటారు, లేదా భర్త ఉండాలని కోరుకుంటారంటే పరిశుద్ధమైనటువంటి వారు. పురుషులు కూడా ఎలాంటి భార్య అంటే మంచి భార్య రావాలండి. మంచి వంటలు చేస్తే తిని సమ్మరపడి ఉండాలండి. మంచి గాయకురాలు కావాలని నాకు మంచి కదా, నన్ను మంచిగా చక్కగా ప్రేమించే అమ్మాయి నాకు కావాలని చాలామంది కోరికలు కోరుతూ ఉంటారు. ఒక మాట మనం చూసుకుని చూడండి, సామెతల గ్రంథంలో నేను ఒక మాట చెప్తాను వినండి నాన్న. ఒక యవనస్తుడు శేనికి వెళ్ళాడంట. బాగినండి, ఒక యవనస్తుడు శేనికి వెళ్ళాడంట. శేనికి వెళితే అది ఏ శేనికి వెళ్ళాలంటే జొన్న శేనికి వెళ్ళాడు. జొన్న శేనికి వెళ్ళినప్పుడు రోజు వాళ్ళ చెల్లి క్యారెట్ తీసుకెళ్ళిపోయేది, రోజు క్యారెట్ తీసుకెళ్ళేది. ఒకనాడు ఏం జరిగిందంటే లేట్ అయిపోయింది. ఈ పాపకు గోళీలు ఆట అంటే చాలా ఇష్టం. ఆ పాప వెళ్తున్న దారిలో అందరూ చిన్న చిన్న పిల్లలు కలుసుకొని గోళీలు ఆట ఆడుతుంటే ఈ పాప ఆ క్యారెట్ అంటే ఆ సద్ది కింద పెట్టేసి ఆడుతుంది. 9, 10, 11 అయింది. వాడు ఆ సొద్ద చేనులో మచ్చెక్కి చూస్తున్నాడు, ఇంకా రాలేదని. లేట్ అయిపోయింది. 2 జొన్న చెరుకులు పెట్టుకొని దాంట్లో వెనక పెట్టుకొని నిలబడ్డాడు. వచ్చిన తర్వాత 2 ఏట్లేతామని. అవునా కాదా? దగ్గరికి పోయిన తర్వాత కొట్టనీకి పోయి అన్న ఆగాగాగు, నన్ను కొట్టాకు, నేను చెప్పిన తర్వాత నన్ను కొట్టనింది. చెప్పు ఏమంటే, నీకు పిల్లని నీకే కలగట్ల కాంటి వచ్చారు, అమ్మ అన్నము చేయడం లేట్ అయిపోయింది నింది. కానీ ఈ పాప ఏం చెప్పండి, ఈ పాప గోళీలాట ఆడుతుంది. అవునా కదా? ఈ అబ్బాయి ఇంక చూడు ఎట్టుడుతో పాప అంటే ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ల పేర్లల్లో చెప్పేసింది టోటల్గా. మనోడు ఎండపోద్దున బాగా తిని మచ్చెక్కాడు. నా భార్య వస్తే ఇంకొంచెం జరుగు. ఎక్కడ కలగంటున్నాడు? ఎక్కడమ్మా? మచ్చు మీద, మీరు జొన్న చేనులో మచ్చు ఉంటుంది కదా, ఇంకొంచెం జరుగు. ఇంకా జరిగాడు. ఎక్కడికమ్మా? ఇప్పుడు కలగలేనిది ఎక్కువైపోయింది. అవునా కదా? మన ముందుకు వెళ్ళిపోదాము. ఎలాంటి భార్య కావాలంటే సామెతలు 31:10 తొందర చదవాలి. 31వ అధ్యాయము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. వెరీ గుడ్. గుణవతి అయినటువంటి భార్య చాలా విలువైంది. అంటే దేవుడు చూడండి ఎంత చక్కగా పోల్చాడో. ఆ వజ్రానికి ఈమెను పోల్చాడు. అలా తన ఇంటిని కాపాడుకుంటుంది. నెంబర్ 1, 19వ అధ్యాయం 14 సామెతల గ్రంథం. గృహమును విత్తముగా పితరులు ఇచ్చిన స్వాస్థ్యము. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. వెరీ గుడ్. దానం చేశాడు. మంచి మాట అండి. ఎలాంటి భార్య కావాలంటే గుణవతి అయిన భార్య కావాలని అందరూ కూడా ముత్యములాగా అటువంటి భార్య కావాలని కోరుకుంటారు. తర్వాత మంచి సహవాసం కలిగిన భార్య కావాలంటే. తర్వాత సామెతలు 12:4 మనం చూస్తే కిరీటము లాంటి భార్య. కిరీటం అంటే మంచి పేరు తెచ్చే భార్య ఇంటికి. చదువు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలు. లేదు నాన్న, మొదటి భాగం మాత్రం ఏంటంటే కిరీటం. మొదటి భాగం చదువు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. మంచి మాట. యోగ్యురాలు కిరీటం అంటే మంచి పేరండి. పలానాయన భార్య అండి, చాలా మంచిది అక్క, మంచిగా మాట్లాడుతుంది, చక్కగా ప్రార్థన చేస్తుంది, చక్కగా పలకరిస్తుంది, అత్తమామలను బాగా చూసుకుంటుంది, అసలు ఆమె మాట చాలా మాధుర్యంగా ఉంటుంది. ఇలాంటి భార్యను దేవుడిస్తాడు. ఎవరికి ఇస్తాడంటే యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన భార్యని ఇస్తాడు. అవునా? అలాంటి స్థితి మనకు రావాలంటే మనం ఏమి చెయ్యాలంటే మనం ఏం చేయాలి? యెహోవా యందు మరి భయభక్తులు కలిగి ఉండాలి. బాబు, నేను ఒక మాట అడుగుతాను. ఎవరు కోప్పడరు కదా? నేను సేవకులను అడుగుతా. శాంతిరాజు, ఎప్పుడైనా నీ భార్య నిన్ను కొట్టిందే? నాకు అల్లుడు అవుతాడు కనుక అడుగుతున్నాను, మరి బాధపడొద్దండి. ఎప్పుడైనా మా పాప కొట్టిందే? బాబు, ఇక్కడ కూర్చున్న మొగళ్ళల్లో ఎవరైనా మీ భార్యలు కొట్టారా? ఏమో వీళ్ళకంతకేమో వచ్చినట్టుంది. బాబు, మీ భార్యలు మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా? కొట్టరా? ఎప్పుడు కొట్టలేదా మిమ్మల్ని?
కొడతారా కొట్టడం? నువ్వు ఎప్పుడైనా కొట్టావా? ఏ నాకాడికి వచ్చిందంటావా? అన్నా సంగ పెద్ద అన్న ఎప్పుడు కొట్టలే? ఎప్పుడు? టైం వచ్చినప్పుడు కొడతారు. కొట్టరు, రెచ్చగొడతారు. ఏం చేస్తారమ్మా? అది కొట్టేది కదా, రెచ్చగొట్టడం. అవునా కదా? రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు కదా మణికుమారి. భర్తను ఏం చేయాలి? రెచ్చగొట్టకూడదు. ఏం చేయాలమ్మా? మంచిగా చూసుకోవాలి. నువ్వు కూడా బాబు కదా, రెచ్చగొట్టిందని కొట్టకూడదు. చివరి మాట, ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 27 వచ్చిన మనం చూసుకుందాం. ఆ చదివి ముగించుకుంటున్నాను. చూడండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా సంఘాన్ని ప్రేమించాడో రఘులో నువ్వు కూడా ఏం చేయాలి? నీ భార్యనట్ల ప్రేమించాలి. నువ్వేం చేయాలమ్మా? సంఘము దేవునికి లోబడినట్లు నీవు కూడా నీ భర్తకు లోబడి ఉండాలి. అప్పుడే వారి యొక్క గృహం ఎలాంటంటే అన్యోన్య సంబంధం కలిగి చక్కగా దేవునిలో ఉంటారు. ఆ స్థితి మనకు రావాలంటే ఏం చేయాలంటే మనమందరం కూడా దేవుణ్ణి నమ్ముకోవాలి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు మన పిల్లలకు జతపరచబడినటువంటి రఘులకు, మణికుమారికి సదాకాలం దేవుని కృప తోడై ఉండునుగాక. ఆమేన్.